గైస్ ఎవరైతే క్లాస్ చూసి వచ్చారో వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిస్ హ్యాండ్స్ సెషన్. ఏదైతే మనం కండిషనల్ ఆపరేటర్స్ గురించి కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూసాము. సో అది ఇక్కడ మాట్లాడదాం. సో మనం జస్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 5 చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 6 ఆ ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 6 ఏమొస్తుంది అని అనుకుంటున్నారు? ఏ గ్రేటర్ దెన్ బి ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఫాల్స్. అంటే ఇది ఒక కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి ట్రూ ఆఫ్ ఫాల్స్ అన్న బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో అట్లానే ప్రింట్ ఆఫ్ ఏ అండ్ బి ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అనుకుంటున్నారు? నేను మాట్లాడిన దాని ప్రకారం కాన్సెప్చువల్ వీడియోలో ఎవరైతే ఇది డైరెక్ట్ చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. కాన్సెప్చువల్ వీడియో చూసారంటే అప్పుడే అర్థమవుతుంది. లేదు ఇది ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నాడు అని అనుకోకండి. కాన్సెప్చువల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. టైం వేస్ట్ చేయట్లేదు అంతే మాత్రం ఇక్కడ. సో నేను మాట్లాడిన దాని ప్రకారం ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ గురించి చెప్పాను కదా. సో సార్ షార్ట్ సర్క్యూట్ బట్టి మొత్తం అంతా చెక్ చేసి 6 వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే అండ్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి, రైట్. అదే ఆర్ ఆపరేటర్ పెడితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆర్ ఆపరేటర్ పెడితే షార్ట్ సర్క్యూట్ అయ్యి 5 వస్తుంది. ఓకే, సో మనం 0 పెడదాం ఇంకో వాల్యూ. సో 0 పెడితే ఆర్ పెట్టాను కదా. సో ఆర్ పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇది రిటర్న్ అయిపోతుంది. ఏ ఎంత ఉంది? 5 ఉంది. సో ఇది అదే నేను 0 5 అండ్ ఇప్పుడు ఆర్ ఆపరేటర్ పెట్టాను కదా. సో ఏ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే ఫాల్స్ కింద తీసుకుంటారు కాబట్టి బి కూడా చెక్ చేస్తుంది. బి కూడా చెక్ చేసి 5 రిటర్న్ చేస్తుంది అనమాట. రన్ చేసానా 5 వచ్చింది. అదే మనం అండ్ ఆపరేటర్ పెట్టామంటే షార్ట్ సర్క్యూట్ అవుతుందా? అయిపోతుంది. ఎందుకు అంటే ఏ దగ్గర దానికి డిటర్మినేషన్ దొరికేసింది, ఫాల్స్ అయింది కదా అని. సో 0 రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది గ్రేటర్ దాన్. సో అండ్ ఆపరేటర్ గురించి ఆర్ ఆపరేటర్ గురించి మాట్లాడితే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నాట్ ఆపరేటర్ ఒకటి చూద్దాం అనుకున్నాం కదా. సో ఇది 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 ఫాల్స్ వస్తుంది కదా, దీనిపైన నేను నాట్ ఆపరేటర్ పెడతాను. అంటే ఇప్పుడు ఏం రావాలి? ట్రూ రావాలి. వచ్చిందా? అంటే దీనికి ఆపోజిట్ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దానికి ఆపోజిట్ ని డిటర్మైన్ చేసేది నాట్ ఆపరేటర్. అర్థమైందా? సో ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి ఇఫ్ ఎల్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ ఎల్స్ కి వెళ్ళే ముందు నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ కూడా చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ ప్రింట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 5 ఏమొస్తుంది ఆన్సర్? ఫాల్స్ వస్తుంది. నాట్ ఈక్వల్స్ ఇంకోలా ఎలా పెట్టచ్చు అని చెప్పాను, ఇలా పెట్టచ్చు అని చెప్పాను. ఓకే, ఇది పైథాన్ లో కాదు, మేబీ SQL లో. సో సారీ, ఇదే ఆపరేటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్స్. సో మనం ఏం చేద్దామంటే మన ఓటింగ్ కండిషన్స్ మాట్లాడుకుందామా? ఓటర్స్ కండిషన్. సో ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇన్పుట్ గురించి మాట్లాడాను కదా, ఇన్పుట్ ఫంక్షన్ గురించి. సో ఇన్పుట్ ఆఫ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఏజ్ టు చెక్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాస్టింగ్ యువర్ ఓట్ ఆర్ నాట్ అని రాశాను. సో ఇక్కడ మనకి ప్రింట్ ఏజ్. సో అడుగుతుంది అవుట్పుట్ లో రన్ చేస్తే. ఇక్కడ చూసారా, ఇక్కడ సెకండ్స్ లో పడుతుంది. 11 టైమ్స్ రన్ చేశాడు వీడు. ఇప్పుడు కరెంట్లీ ఏమనుంది? స్టార్ పడింది. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు రన్. కరెంట్లీ నువ్వు ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే రన్ కంప్లీట్ అవుతుంది. సో నేను ఒక 15 పెట్టాను. ఏజ్ ప్రింట్ చేసిందా 15 కింద? ఓకే, సో టైప్ ఆఫ్ ఏజ్ టైప్ ఏంటో చూద్దాం. నేను ఏం చెప్పాను? స్ట్రింగ్ అని చెప్పాను కదా. ఏమని వస్తుంది? స్ట్రింగ్ అని వస్తుంది కదా. అర్థమవుతుందా? నేను ఇన్పుట్ చేసిన దాని టైప్ చెక్ చేస్తే స్ట్రింగ్ అని వస్తుంది. అంటే అది స్ట్రింగ్ కింద ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. దాన్ని నువ్వు ఏం చేయాలి? ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? టైప్ కాస్టింగ్ చేయాలి. టైప్ కాస్టింగ్ చేయాలంటే ఏం చేయాలి? అట్లా పైన మన ఫంక్షన్ వాడాలి. ఏ ఫంక్షన్? ఏదో ఒక ఇంటీజర్ కానీ నువ్వు ఏ డేటా టైప్ కాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నావు ఆ ఫంక్షన్ వాడితే టైప్ కాస్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏజ్ చూస్తే ఏమొస్తుంది? ఇంటీజర్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఏజ్ గ్రేటర్ దెన్ 18 చూసారా, ఇంటెండేషన్ వస్తుంది చూసారా, ఇది ఇంటెండేషన్ స్పేస్. ప్రింట్ ఎలిజిబుల్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ కాదు, అంటే సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎల్ ఇఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 18 జస్ట్ ఎలిజిబుల్ ఏదో ఒకటి. నెక్స్ట్ బయటికి రావాలన్నమాట. ఎల్స్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. ఇది ఆప్షనల్ అని చెప్పాను నేను. సో ఆప్షనల్ అనమాట, రాయొచ్చు రాయకపోవచ్చు. ఓకే, సో బయటకు వచ్చి ఇంకా ఎండ్ చేసేయచ్చు మనం. సో ఈక్వల్స్ టు ఆపరేటర్ డబుల్ ఈక్వల్స్ టు పెట్టాలి. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. మనం ఇందాక మాట్లాడుకుంది ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెడితే ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఈక్వల్స్ టు ఆపరేటర్, డబుల్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఏజ్ అడుగుతుంది 58, ఎలిజిబుల్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అతను 58 ఏజ్ అన్న అతను. అదే మనం మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దామా? ఏజ్ 18 జస్ట్ ఎలిజిబుల్. ఓకే, అలాగే ఇంకోసారి రన్ చేద్దామా? ఏజ్ 17
నాట్ ఎలిజిబుల్, అతను ఇంకా ఎలిజిబుల్ కాదు. సో ఇట్లా రాసుకోవచ్చు అనమాట మీరు. దీన్నే నేను ఎట్లా రాయొచ్చు అని చెప్తున్నానంటే ఎల్స్ స్పేస్ ఇఫ్. ఓకే, ఇది ఇట్లా అనమాట ఫాలో. ఇది ఎల్స్ లోపల ఇఫ్ రాస్తున్నాం కాబట్టి ఇది రాసాక ఎంటర్ కొడితే ఇక్కడ నుంచి రావాలి ఎంటెండేషన్. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ గా ఉంది ఇది. సో ఇందాక మనం ఏది రాసామో అదే అనమాట. సో జస్ట్ ఎలిజిబుల్ వస్తుందా, 18 ఇస్తే 58 ఇస్తే ఆల్రెడీ ఎలిజిబుల్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, లేదా 17 ఇస్తే నాట్ ఎలిజిబుల్. సరిపోయిందా? సో ఇందాక మీరు ఏం రాశారో సేమ్ అదే ఇలా కూడా రాయొచ్చు అనమాట. అంటే ఎల్ ఇఫ్ వాడచ్చు, లేదా ఎల్స్ లో ఇఫ్ పెట్టి దానికి ఒక ఎల్స్ రాయొచ్చు, ఏదైనా ఒకటే అనమాట. ఓకే, సో ఇంతకు మించి చెప్పడానికి ఇందులో ఏం లేదు. ఆల్ ద థింగ్స్ నేను ఇక్కడే కవర్ చేస్తాను ఫస్ట్ ప్లేస్ లోనే. సో మీకు ఇలాంటి కొంచెం ఎవరైనా ఇన్ డెప్త్ టెక్నికాలిటీ తెలుసుకుందాం, వీటికి అసలు ఆపరేటర్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది లేదు అని ఇంటర్వ్యూస్ లో అడుగుదాం అనుకున్నప్పుడు దే మైట్ టచ్ దిస్ థింగ్స్. అంటే నేను ఇట్లా 5 అండ్ 6 అని ఇచ్చాను, ఆన్సర్ ఏమొస్తుంది అంటే అప్పుడు నువ్వు షార్ట్ సర్క్యూట్ గురించి ఆలోచించాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ. ఇది పైథాన్ లోనే వర్తిస్తుంది అనమాట. A is equals to 5, B is equals to 6, C is equals to 7. If A greater than B, ఇలా రెండు కింద రాస్తాం కదా మనం, అండ్ B greater than C, దెన్ దెన్ ఉండదు, ప్రింట్ A is big, A is big, అంతే కదా దాని అర్థం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎల్స్ నాట్, ప్రింట్ నాట్. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే ఇదంతా లేపేసి, అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే దీనికి కామన్ ఏముంది, బి కదా. అంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఇది లేపేసి మధ్యలో జస్ట్ బి రిపిటేటివ్ అవుతుంది కదా, సో ఒక బి తీసేసిన సేమ్ అవుట్పుట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు సపోజ్ ఇది ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ అని కానీ, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని కానీ, లేకపోతే ఇంకొకటి ఉంది ఆర్ అండ్ సి, అంటే ఇలా కాంబినేషన్ ఉండాలన్నమాట. ఇట్లా అంటే కనెక్షన్ ఉండాలి, సికి కనెక్షన్ ఉండాలి. ఓకే, సి లెస్ దాన్ ఏ అయితే ఇలా రావాలి. దీన్ని ఎలా రాయొచ్చు నువ్వు, దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి అండ్ కనెక్షన్, ఈ రెండు కలిపేసి ఒక బి పెడతావు. దీనికి సి కనెక్షన్ ఉంది కాబట్టి ఒక సి లేపేసి లెస్ దాన్ కనెక్షన్ పెడతావు. ఓకే, సో ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ హ్యావ్ learned something new in this session, give me a thumbs up. That should be all for today. Thank you. Bye.